ఈ మాసంలో వనభోజనాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ప్రాధాన్యం. ఉంది. సో, ఈ ఈ మాసంలోనే ఎందుకు వనభోజనాలు చేయాలి? దీనికి లౌకికమైన కారణం ఉంది, ఆధ్యాత్మిక కారణం ఉంది, పౌరాణికమైన కారణం కూడా ఉంది. హ్మ్. 3 చెప్పండి. లౌకికంగా గనక చూసినట్టయితే మామూలుగా పంటలన్నీ ఇంటికొస్తాయి, హ్మ్. వానలు తగ్గుతాయి, చలి ముదరదు, చలి వస్తుంది, అవును. ఎండలు ఉండవు, బయటికి వెళ్తే బాగుంటుంది, అంచేత బయటికి తిరుగుతారు. చెట్ల నిండా పూలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి. చూడండి ఇక్కడే సీతాకోక అవును. తిరుగుతోంది, పూలు బాగా ఉంటాయి. హ్మ్. ఇలా ఆనందంగా ఆ సీతాకోక చిలుక ఎంత ఆనందంగా ప్రకృతిని ఆస్వాదిస్తోందో మనం కూడా కొంత పని పక్కకు పెట్టి ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తాం. ఇది హ్మ్. తర్వాత పనులకంతా ఎవరికి వాళ్ళు విడివిడిగా పెడతారు, కుటుంబాలన్నీ కలిసి ఉండడానికి ఒక మంచి అవకాశం, హ్మ్. మళ్ళీ కలిసి ఉందామని. అది రెండోది. పిల్లలకి చెట్లను చూపించి ఉసిరి చెట్టుకు పూజ చేయడం మొదలుపెట్టాక, చెట్లన్నిటికీ పూజ చేయడం మొదలెట్టాక రేపొద్దున వీళ్ళు చెట్లల్లో కూడా దేవుడు ఉన్నాడని గుర్తుపట్టి చెట్లను కొట్టడం మానేస్తారు. నమో హరికేశేభ్యో అని, నమో వృక్షాయ. ఆ వృక్షాలకి ఆకుపచ్చని జుట్టు కలిగినవని చెప్తారు వృక్షాలని. వాటన్నిటికీ నమస్కారం అని చెప్పి అభిషేకం చేసిన తర్వాత, ఆ వృక్షాలను ప్రత్యక్షంగా పిల్లలకు చూపించిన తర్వాత, వాటికి పూజ చేసిన తర్వాత చెట్లు కొట్టడానికి పిల్లలు ఇష్టపడతారా? హ్మ్. చిన్నప్పటి నుంచి మనసులో భావాలు కలిగించడం ఒకటి. హ్మ్. 24 గంటలు తలుపులు వేసుకుని ఇళ్లల్లో కూర్చుని టీవీలు చూడడం కాక, బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో కళ్ళు తెరిచి చూసి మంచి వాతావరణం, గాలి, చెట్లు ఇవన్నీ అనుభవించటం ఇది ఒకటి. హ్మ్. ఇదే కాక ఉసిరి చెట్టుకే పూజ చేయమని చెప్పడంలో ఒక విశేషం ఉంది. అవును. ఉసిరి గాలి చాలా మంచిది, ఉసిరి చెట్టు గాలి. చాలా మంచిది. బక్క చిక్కిన వాళ్ళు రోజు ఉసిరి చెట్టు కింద 2 గంటలు కూర్చోబెడితే ఆ బక్క చిక్కింది తగ్గుతారు. సరే, ఇప్పుడు ఉసిరి కూడా తినమని చెప్తాం మనం. అవును. అంచేత చాలా మంచిది ఆ చెట్లది, వాటి గురించి వివరం తెలుసుకోవడం. చెట్లల్లో తిరిగి చెట్లెక్కి ఆడుకున్నవాడు తర్వాత చెట్లు కొట్టేయాలని అనుకోడు. హ్మ్. ప్రకృతి పరిరక్షణ మనకి బాగా ఉంటుంది. ఇది మరొక దృష్టి, ఆరోగ్య దృష్టి. ఇక అసలు విషయం ఏంటంటే, ఈ పని మొట్టమొదట చేసిన వాడు ఎవరంటే, హ్మ్. చేయించినవాడు కృష్ణుడు. కృష్ణుడా? దీపావళి మర్నాడు మనం గోవర్ధన పూజ చేస్తాం. అవును. గోవర్ధన పూజ అంటే గోవర్ధన పర్వతాన్ని ఆ రోజు పూజించమని చెప్పాడు. ఇంద్రయాగం కాదు మనం చేయాల్సింది, ప్రకృతిని పూజించమని చెప్పాడు. హ్మ్. కొండని పూజించండి, మీరు ఇంద్రయాగానికి తెచ్చిన సరుకులన్నీ తీసుకొచ్చి కొండ కర్పించండి, ఇళ్లల్లో వంటలు తీసుకొచ్చి ఇక్కడ రాసులుగా పోసి కలిసి తిందాం మనమంతా. హ్మ్. అదే మొదటిసారి ఈ పని అంతా చేసిన ఆయన బలరాముడు. హుహు. పూజంతా వ్యవహారం తీసుకున్నవన్నీ చూసిన వాడు కృష్ణుడైతే, ఈ వంటలు భోజనాలు ఏర్పాటు చూసిన ఆయన బలరాముడు. అక్కడి నుంచి అలా మొదలైంది. దీంట్లో ఎలా ఉంది, అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు ధనవంతులు, ఎవరు ఖరీదైన పదార్థం తెచ్చారు, ఎవరు తక్కువ పదార్థం తెచ్చారు అని తేడా లేకుండా అందరూ తెచ్చింది కలిపి అక్కడ పెట్టుకుని అందరూ సమానంగా పంచుకుని తిన్నారు. ఈ సమానంగా పంచుకుని తినడానికన్నా ముందు కొండ కర్పించారు, ఆ తర్వాత బ్రాహ్మణులకు పెట్టారు, ఆ తర్వాత వీళ్ళ గ్రామం చుట్టూతా ఉండేటటువంటి పల్లెలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, గూడాలు. ఆ గూడాల్లో ఉండే గిరిజనులకి వనచరులకి పెట్టారు. అంటే వాళ్ళకి ఈ రకమైన ఆహారం తెలియదుగా, వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టారు. ఆ తర్వాత గ్రామంలో తిరిగేటట్టు కుక్కలు పిల్లులు వాటన్నిటికీ పెట్టారు. అవి ఎప్పుడూ దొంగతనంగా పాడైనవి అటు భయపడుతూ తినడమే కానీ యథేచ్ఛగా తాజాగా చేసిన ఎప్పుడు పెడతాం వాటికి మనం, అలా పెట్టారు. అయ్యాక పంచుకుని తిన్నారు. సూపర్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. కార్తీక వనభోజనాలకు వెళ్తే అక్కడ ఫుడ్ ఇంటికి తీసుకెళ్ళొద్దు తిరిగి అని అంటారు. అంటే అక్కడే పంచమని అర్థం. పైగా మిగిలిన ఇంకోటి తెలుసా, అక్కడే వండుకోవాలి లెక్క ప్రకారం. అవును. కానీ కానీ ఇప్పుడు మనం ఇంట్లో క్యాటరింగ్ నుంచి పట్టుకెడతాము, అందరూ కలిసి ఉండాలి అని అనుకుంటే అట్లా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గం వాళ్ళు విడిగా పెట్టుకుంటున్నారు. కానీ వన సమారాధన అన్నప్పుడు వన భోజనం అని లేదండి, వన సమారాధన అన్నారు. సమారాధన అంటే అర్థం ఏంటి, వనాన్ని పూజించడం చేయాలి కదా. అక్కడ అందరూ వెళ్ళి అక్కడే వండుకొని అక్కడే తినాలి. అక్కడ నువ్వు నేను అని కాదు, ఆ ప్రాంతంలో పూర్వం అయితే గ్రామం, ఇప్పుడైతే ఒక పేట, ఒక
ఒక కాలనీ, అందులో ఉన్న వాళ్ళందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అదర్ డిఫరెన్సెస్ అందరూ కలిసి తింటే అది మన సమారాధన. లేకపోతే ఏదో పిక్నిక్. ఫెంటాస్టిక్. అలాగే ఈ మాసంలో మాత్రమే నాన్ వెజిటేరియన్స్ అంతా వెజిటేరియన్స్ అయిపోతారు. అవునా? ఆ. ఆహా. ఈ ఒక్క మాసం కూడానా? అదే ఓకే. నాన్ వెజ్ మానేసి కాస్త వెజిటేరియన్ తినాలి అనే ఒక ఆలోచనలో ఉంటారన్నమాట. అవును, సో అదెందుకు అంటే వాళ్ళ ఆహార పద్ధతులను ఎందుకు సడన్ గా మార్చుకోవాలనుకుంటారు? తప్పనిసరిగా మార్చుకోవాలమ్మా. ఎందుకంటే దేవుడు పూజ అని మాట పక్కకు పెడితే ఈ మాసం అంతా చలి ఎక్కువ, పగటి కాలం తక్కువ, రాత్రి కాలం ఎక్కువ. అవును. సూర్యుడు తక్కువ ఉంటాడు. సూర్యుడు ఎప్పుడైతే తక్కువగా ఉంటాడో ఆకలి మందగిస్తుంది. అందుకే మీరు అన్నట్టు నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్నారు. వెజిటేరియన్స్ కూడా ఆహారం తక్కువ తీసుకుంటారు. నక్తాలు, ఉపవాసాలు అవన్నీ ఉంటారు కదా. నాన్ వెజిటేరియన్ ఆహారం తీసుకుంటే కొన్ని గంటలు పడుతుంది అరగడానికి. పాలు పళ్ళు తీసుకుంటే గంట 2 గంటల్లో అయిపోతుంది. మామూలు పదార్థాలు తీసుకుంటే కొన్ని గంటలు పడతాయి. జొన్నలు గోధుమలు ఎందుకు తినమంటారంటే ఇంకా ఎక్కువ సమయం అది అరగడానికి పడుతుందని. అదే నాన్ వెజిటేరియన్ అయితే 48 గంటలు మినిమం పడుతుందట లోపల ఉండడానికి. 48 గంటలు సూర్యుడు లేని సమయంలో తింటే అరగడం కష్టం కదా. ఏం జరుగుతుంది మరి? రాత్రి మేము 10ంటికి తిన్నా అరుగుతోంది అంటారు. అరుగుతుంది కానీ అది ఒంటికి బలాన్ని ఇవ్వదు, లోపల వెళ్ళి కొవ్వుగా పేరుకుంటుంది. ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ లేట్ నైట్ తినే వాళ్ళకే ఉంటాయి. పొద్దున 10, 10:30, 11 లోపల విపరీతంగా తినండి, మీకు కావలసినంత తినండి. సూర్యుడు అస్తమించాక తినడం మానేయండి, లావెక్కరు. చాలామంది లావెక్కకపోవడంలో ఉన్న రహస్యం ఏమిటంటే పూర్వకాలం వాళ్ళు, ఇప్పటి వాళ్ళు కాదు, జిమ్ములకు వెళ్లకుండా కూడా లావెక్కకుండా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళు కాకపోతే 10 కాకపోతే 12 ఏదో ఒకటి అప్పుడు తింటారు, రాత్రి తినరు. తిన్నా పళ్ళు ఏవో తేలిగ్గా తింటారు. అది కూడా సూర్యాస్తమయానికన్నా ముందు. మా చిన్నతనంలో కూడా మాకు పెందరాడే తినేవాళ్ళం అమ్మ. నోట్లో గూట్లో దీపం నోట్లో ముద్ద అని ఒక మాట. గూట్లో దీపం నోట్లో ముద్ద అంటే దీపాలు ఆరిపోకుండా కిరసనాల దీపాలు, ఆముదం దీపాలు ఉండేవి కదా, గూట్లో పెట్టేవాళ్ళు. అలా పెట్టంగానే ఇక్కడ తినేసేవాళ్ళు అయిపోయేది. అప్పటికి కూడా ఇంకా సూర్యుడి యొక్క కాంతి ఉంటుంది. అస్తమించాక కూడా 1 గంట దాకా సూర్యకాంతి కొంచెం అటు ఇటు ఉంటుంది. ఆ సమయంలో తిన్నది అరుగుతుంది, వంట పడుతుంది. పిల్లలు ఇంకా దీపం పెట్టడానికి ముందు దీపం పెడుతుండగానే తింటే పెద్దవాళ్ళు కూడా ఆ తర్వాత పూర్తి చిమ్మ చీకటి రాకుండా తినేసేవాళ్ళు. 7 మ్యాక్సిమం. మా నాన్నగారు అయితే 7 గంటలకి రేడియో పెట్టుకుని న్యూస్ వింటూ భోజనం పూర్తి చేసేవారు. అయిపోయేది రేడియో, అయిపోయేది భోజనం అయిపోయేది. అప్పటికంతా ఆయన సాయంకాలం సంధ్యావందనం అన్నీ అయిపోయేవి ఆయనకి. అట్లా అందువల్ల వాళ్ళు ఎంత వయసు వచ్చినా 95 ఏళ్ళు వచ్చినా ఇలా సన్నగానే ఉండేవారు. డయాబెటీస్ కానీ బీపీలు కానీ ఉండేవి కాదు. అట్లాంటిది శీతాకాలంలో మామూలు ఆహారమే అరగనప్పుడు, ధాన్యపు ఆహారమే అరగనప్పుడు మాంసాహారం ఎలా అరుగుతుందమ్మా? బాగా ఉన్నప్పుడే అరగడం కష్టం. సాధారణంగా పొలం పనులు చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, నిరంతరం శ్రమ పడేవాళ్ళు, వాళ్ళకే తప్ప శారీరక శ్రమ చేయనటువంటి వాళ్ళు మాంసాహారం తిన్నట్టయితే అరగడం కష్టం అమ్మా. అందుకని ఈ సమయంలో సాధారణంగా పెద్దవాళ్ళు ఏదో చెప్పుంటారు మానేయండర్రా అని. కారణం తెలియదు కానీ ఏదో పుణ్యం వచ్చేస్తుంది మాకంతా, ఏడాది చేసిన పుణ్యం పాపాలన్నీ పోతాయని మానేస్తారు. ఏడాది చేసిన పాపాలు పోకపోయినా కనీసం ఆరోగ్యం బాగుపడుతుంది, అది మంచిది, శుభం. కరెక్ట్.